హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజోతి వ్లాగ్స్. నేను ఎంత మేధావినంటే పీటీఎం జరిగింది బిఫోర్ హాలిడేస్ అన్నమాట. నేను పెట్టేది ఆఫ్టర్ హాలిడేస్ ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే పాపకి బాగాలేదు కాబట్టి అప్పుడు ఆ వీడియో తీసాను, కానీ నాకు ఎడిట్ చేయడము అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది అన్నమాట. ఇక అందులో కొత్త వీడియోలు ఏమి తీస్తే దాన్ని ఎడిట్ చేస్తూ వచ్చిన అన్నమాట. ఇక బిఫోర్ హాలిడేస్ అయితే పిల్లలకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. అక్కడికైతే వెళ్ళినాము. పిల్లలు మస్తు ఎంజాయ్ చేసిండు, కానీ మా పొట్టిదైతే హెల్త్ బాగాలేక నా మీదనే కూర్చొని ఉన్నదన్నమాట. కొద్దిసేపు అయినాక వాళ్ళ డాడ్ వచ్చినాక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు ఉంది. ఇక తర్వాత వాళ్ళ టీచరు పిలిచింది, అక్కడికి వెళ్ళాము. ఇక తనతో మాట్లాడాము. మా పాప అయితే సూపర్ యాక్టివ్ అనే చెప్పాలి. హెల్త్ బాగాలేక ఇప్పుడైతే డల్ అయిపోయింది అనుకో, మళ్ళీ సూపర్ యాక్టివ్ అవుతుంది అనుకో. ఈ రోజైతే స్కూల్కి వెళ్ళిపోయింది అన్నమాట మార్నింగే. అయినా కానీ మనం చిన్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? మనం ఏం చదివినామో మనకే తెలుసు. మనం హోంవర్క్ ఏం రాస్తానం అనేది మనకే ఎరక. హోంవర్క్ రాసినామా లేదని పట్టించుకునేటోళ్ళే లేకపాయే. ఇక స్కూల్కి వచ్చినాక టీచర్ ఎందుకు రాయలేని తన్నేదాయే. ఇప్పుడు అట్లున్నదా? లేదు. ఏదైనా పేరెంట్స్కి టీచర్స్కే రెస్పాన్సిబిలిటీ పడుతుంది. పిల్లలు మాత్రం హ్యాపీగా ఉంటారు. ఇప్పటి చదువులు బెటర్, అప్పటి చదువుల బెటర్ అయితే మీరు కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నా అప్పటి చదువులే బెటర్ అని అనుకుంటానా. మరి మీరేమంటారు? ఇక ఇప్పుడైతే సంవత్సరానికి 2-3 సార్లు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది టీచర్స్ నుండి పేరెంట్స్కి, పేరెంట్స్ నుండి టీచర్స్కి ఒకరినొకరు మంచిగా కమ్యూనికేట్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి పెట్టాలని ట్రై చేస్తారు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఎలా ఉంటున్నారో మనకైతే ఇంటి దగ్గర తెలియదు కదా. అందుకని చెప్పేసి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదని నేనైతే అనుకుంటున్నానండి. ఇక చిన్న చిన్న యాక్టివిటీస్ పేరెంట్స్ కూడా పెట్టిల్లన్నమాట. ఇక వాటిని అయితే ట్రై చేసేసి ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. ఇక వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.